భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం మల్లన్న సేవలో తరించిపోయాడు. ఈ రోజు ఉదయం కర్నూలు జిల్లా ఓరోకల్లు మండలం నన్నూరు వద్ద ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో నంద్యాల జిల్లా శ్రీశైలం సున్నిపెంట ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లన్నను చేరుకున్నారు. అక్కడ శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబాదేవులను ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయన వెంట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఆయన ధ్యానం చేశారు. శ్రీశైలం చేరుకున్న భారత ప్రధానమంత్రికి వేల సంఖ్యలో శైవ భక్తులు ఘన స్వాగతం పలికారు. భక్తుల దర్శనాలన్నీ ప్రధాని రాక సందర్భంగా నిలిపివేశారు. అనంతరం 1:30 గంటల ప్రాంతంలో ఆయన తిరిగి సున్నిపెంట చేరుకుని అక్కడి నుంచి 2:30 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా నన్నూరులో ఏర్పాటు చేసిన జిఎస్టి బహిరంగ సభకు ప్రధానమంత్రి హాజరయ్యారు. అక్కడ హెలిప్యాడ్ నుంచి ఆయన ఊరేగింపుగా రోడ్ షో నిర్వహించారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఆయనకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన జిఎస్టిపై జరుగుతున్న సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశం 450 ఎకరాల్లో ఏర్పాటు కాగా సభా ప్రాంగణం మాత్రమే 40 ఎకరాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆయన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు.